ఘన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ నిన్న, చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడింది నిజానికి చాలా జాగ్రత్తగా ఉంది. అంతకుముందుతో ఆయన ఆవేశం దానికంటే కూడా ఇంకా తదుపరి పాత్రకు సిద్ధమవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో కీలకమైనది ఏంటంటే 2 అంశాలు రాజకీయంగా. ఒకటి తెలుగుదేశం పరంగా, ఇంకొకటి వైసీపీ పరంగా. తెలుగుదేశం పరంగా ఆయన చెప్పింది ఏంటంటే, మనము గెలిచిన 21 స్థానాలు 100%, 100% సక్సెస్ రేట్ ఇదే. అయితే మనం గెలిచింది 21 స్థానాలు అయినప్పటికీ మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు నిలబెట్టుకోవటం కోసం 175 స్థానాలు వచ్చినంతగా మనం దృష్టి పెట్టాలి అన్నారు. అంతేకాకుండా ఓపీఎస్ గురించి మాట్లాడతానని, డిఎస్సి ప్రకటిస్తామని ఇట్లాంటివి చెప్పారు. నిజంగా ఓపీఎస్ జాతీయ సమస్య ఏదైనా గుర్తు పెట్టుకొని మాట్లాడారు కదా, అది మంచిది. దాని మీద నేను ఇదివరకు కూడా మాట్లాడాను. మీరు చెప్తారు కానీ బీజేపీ దానికి ఒప్పుకోదు కదని, చూడాలి ప్రత్యేక హోదా ఇలాంటి అంశాలన్నీ కూడా చేస్తాను అన్నారు. వాటి మీద అలా అంతకుముందు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటామన్నారు. అది మంచిది. ఇక రెండవది, వైసీపీ వాళ్ళతో ఇప్పుడేదో వాళ్ళ మీద ఎలాంటి విధాలైనటువంటి ఇప్పుడు వ్యతిరేక చర్యలకు పాల్పడకండి, మనం ప్రజల కోసం చేయాలి, కానీ ఈ తీర్పు ఇంకో విధంగా చూడొద్దు అనే మాట రెండో మాట ఆయన చెప్పారు. ఇక మూడోది, బహుశా ఎన్డీఏలో కట్టుబడి ఉంటానన్నది సూటిగా చెప్పలేదు కానీ ఎన్డీఏకే ఉండొచ్చు. బట్ ఆయన ఫోకస్ నేను అనుకోవటం రాష్ట్రం మీద ఎక్కువగా ఉంటుంది. మొదటిసారి మూడో ప్రాంతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది, అవతరించింది. పైగా దీని నాయకుడికి ఒక గ్లామర్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఈ పరిణామం 2019లో చెప్పాను. మధ్యలో కూడా చాలాసార్లు వైసీపీ వాళ్ళు ఏదో పవన్కి అనుకూలంగా ఉంది అది ఇది అంటున్నా, ఉన్నవి ఉన్నట్టు చెప్పాలి. ఎవరి రాజకీయాలు, ఎవరి ఫలితాలు, ప్రజల స్పందనలు అవి మనం వదిలేయచ్చు. కాబట్టి ఇంకా తర్వాత ఇతర విషయాలు, ఏ కారణం వల్ల తన విధానం తీసుకున్నాడు, దీనికి వచ్చినటువంటి స్పందన ఏంటి, ప్రజలు తను ఎలా ఆదరించారు, ఎవరెవరు తోడ్పడ్డారు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు. బహుశా ఇంకా పూర్తిగా తర్వాత నేను మాట్లాడతానని కూడా ఆయన అన్నారు. పదవులు ఏం తీసుకోవటము, లేకపోతే బాధ్యతలు, ఇలాంటి విషయాలని, కానీ మొత్తం అమలు చేసే బాధ్యత మనకే ఉంది అని చెప్పడం ఇక్కడ ముఖ్యమైనది. రెండవది, ఇది ప్రత్యర్థుల మీద లేకపోతే పరాజితుల మీద మనం ఏమి చేయడానికి కాదని చెప్పింది ఇంకా రెండవది. మూడో అంశం, రాజకీయంగా భవిష్యత్తు, వ్యక్తిగతంగా భవిష్యత్తు నిర్ణయాలు అవి ఎలా ఉంటాయనేది అలా ఉంచితే, మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ అగ్రజుడు ఆయన సందేశం పెట్టినట్టుగా ఈ 100% ఫలితాలతో ఒక కొత్త వరవడి తీసుకొని వచ్చారు అన్నది. సరే, ఆ తర్వాత ఆయన రాష్ట్రాన్ని దారిలో పెట్టండి, గాయాలను మాన్పించే విధంగా అని కూడా ఆయన ట్వీట్లో పెట్టారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజల దృష్టిలో ఉన్నవే, కానీ ఈ సంయమనం పాటించటం, వాగ్దానాలకు కట్టుబడి ఉండటం అన్నవి ఇవి రెండు కూడా కీలకమైనవి. అవి పవన్ ప్రసంగంలో చేసింది చాలా క్లుప్త వ్యాఖ్యలైనప్పటికీ వాటిలో ఇవి రావడం చాలా మంచిది. ఎన్డీఏ సమస్యల్లో పడిన ఈ సమయంలో బహుశా పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళతోనే ఉంటాడు. ఇంకా అది నెక్స్ట్ స్టెప్లో ఇది ఇంకో మలుపు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అది తర్వాత మనం మాట్లాడదాం.